సిస్టర్, చక్కగా పాటలు పాడుతున్నావు తల్లి, నీ పాట చాలా వినసొంపుగా ఉంది, మందిరంలో ఉన్నవారంతా పరవశించిపోతున్నారు. కానీ పాట పాడేసి బయటికి వచ్చిన తర్వాత నీ సహవాసము ఏ సిస్టర్తో ఏ బ్రదర్తో ఉన్నది? నీ సహవాసం దేవుడు మెచ్చే విధంగా ఉందా, లేకుంటే దేవుని యొక్క కోపము నీ పైకి తెచ్చే విధంగా ఉన్నదా? ఆలోచన చెయ్యి బ్రదర్. ఆరాధన చక్కగా చేస్తున్నావు, పాటలు బాగా పాడుతున్నావు, వాక్యము చక్కగా చెప్తున్నావు దైవ మందిరంలో మాత్రం. మరి బయటికి వచ్చిన తర్వాత, మందిరాన్ని వీడి బయటికి వచ్చిన తర్వాత నీ సహవాసం ఎవరితో? విగ్రహ ఆరాధికులతోనా, పేకాటాడే వాళ్ళతోనా, పాన్ పరాకులు వేసుకునే వారితోనా? ఎవరితో సహవాసం చేస్తున్నావు అన్నది నా ప్రభువు వారు నిన్ను అడుగుతున్నారు. మరి ఏం ఆన్సర్ చెప్తావు? ఏం జవాబు చెప్తావు? ప్రభువా, నేను చక్కగా మందిరంలో ఉన్నప్పుడు నీతో సహవాసం చేస్తానయ్యా, ఇంటికి వచ్చినా నీతోనే సహవాసం చేస్తానయ్యా, లేదంటే ఆత్మీయులతో సహవాసం చేస్తున్నాను ప్రభువా, ఇంకా నా ఆత్మీయత మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి అని అంటే మనిషి దేవునికి స్తోత్రం, నిన్ను బట్టి నా ప్రభు మహిమపరచబడతాడు. అలా కాకుండా మందిరంలో ఉన్నంత వరకు పరిశుద్ధాత్మతో పరవశించిపోయి బయటకు వచ్చిన తర్వాత స్నేహభావాలు, సినిమాలతో వెళ్ళేవారితో, బయట చట్టా పట్టాలు వేసుకుని తిరిగే వాళ్ళతో, జిగిరి దోస్తులతో, ఎంత దారుణమైన విషయం అని అంటే ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే, యవనస్తుడు వాడు రక్షింపబడి ఉంటాడు, వారి తల్లిదండ్రుల యొక్క భక్తో భయమో మొత్తానికి రక్షింపబడి ఉంటాడు. కానీ వీడి స్నేహితుడు రక్షింపబడి ఉండడు, వాడు ఒక అన్యుడై ఉంటాడు. వీడేం చేస్తారంటే చక్కగా ఆరాధన తీసుకుంటాడు, ఆయన రక్తములో ఆయన యొక్క శరీరంలో పాలు పంపులు పొందుకుంటాడు. కానీ ఉదయం లేస్తే ఆ అన్యుడి దగ్గరికి పోయి పొత్తు పెట్టుకుంటాడు. వాడు ఒక పక్క సిగరెట్ తాగుతూ ఉంటాడు, వాడి ప్రక్కలోనే నిలబడి ఉంటాడు. వాడు బ్రాందీ షాపుల దగ్గరికి వెళ్తాడు, వాడి ప్రక్కలోనే వెళ్తుంటాడు. ఎంత దారుణమైన విషయం! వాడు సినిమాల దగ్గరకు చూడడానికి వెళ్తాడు, వాడితోనే వెళ్తాడు. ఏంట్రా నాయన, నీ పరిస్థితి ఏంటి? దేవుని యొక్క కోపము నీ పైన రేగక ముందే దయచేసి మేల్కో. పొత్తు వద్దు, పొత్తు విడనాడు.